ఈ కార్తీక పురాణము 13వ అధ్యాయం ప్రారంభం. కన్యాదాన విశిష్టత. వశిష్ఠుడు, ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసం గొప్పతనం ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసింది ఎంతో కలిగి ఉంది. ఈ నెలలో చేసే ప్రతి మంచి పనికి అత్యంతమైన అనంతమైన ఫలితం లభిస్తుందని చెప్పాను కదా. ఈ మాసంలో అతి ముఖ్యంగా చేయవలసినది నదీ స్నానం. అలాగే దీపారాధన, సమారాధన ఇవన్నీ పుణ్యాన్ని ప్రసాదించే కారణాలు. అదే విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయటం ఎంతో మంచిది. ఉపనయనం చేయటానికి తగిన శక్తి లేని వాళ్ళు దక్షిణ తాంబూలములను ఇచ్చి ఉపనయనం చేయించిన ఉపనయనం చేసిన ఫలితమే లభిస్తుంది. ఈ పని వలన ఎంతటి పాపమైనా తొలగిపోతుంది. వ్యభిచార దోషం నశిస్తుంది. నూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం లభిస్తుంది. వీటన్నింటికన్నా అత్యధిక ఫలప్రదాయకమైనది కన్యాదానం. ఈ దానం వలన తాను, తన పూర్వీకులు అందరూ తరిస్తారు. ఈ విషయాన్ని తెలియజేసే ఒక ఇతిహాసం చెబుతాను విను. పూర్వం వంగదేశంలో సూర్యుడు అనే రాజు ఉండేవాడు. అతడి భార్య లేడి కన్నుల వంటి అందమైన కన్నులు కలది. సూర్యుడు శత్రురాజుల వలన, దాయాదుల వలన తన రాజ్యాన్ని, సర్వస్వాన్ని పోగొట్టుకొని భార్యా సమేతుడై అడవిలో కాలం గడుపుతూ ఉండేవాడు. ఆ దంపతులు కందమూలాలు భుజిస్తూ జీవనయాత్ర సాగిస్తున్నారు. కొంతకాలానికి వాళ్ళకి ఒక ఆడపిల్ల పుట్టింది. తల్లిదండ్రుల లాలనతో పెరుగుతూ రూప గుణ లావణ్యాలతో యవ్వనవతి అయ్యింది. అందచందాలు గల రాకుమారుని చూసి ఒక మునికుమారుడు మోహించాడు. రాజు దగ్గరకు వెళ్లి ఆమెను తనకు ఇచ్చి వివాహం చెయ్యమని అడిగాడు. రాజు అతనితో, మునికుమార, నీ కోరిక అంగీకరించదగినదే, కానీ ప్రస్తుతం నేను సమస్తము పోగొట్టుకొని కందమూలాలు తింటూ కాలం గడుపుతున్న వాడిని, పరమ నిర్భాగ్యుణ్ణి, అష్ట కష్టాలు పడుతున్న వాడిని. నువ్వు నాకు కొంత ధనం ఇస్తే నేను నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను అన్నాడు. అప్పుడు ఆ మునికుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహాన్ని సంపాదించి సమస్త సిరి సంపదలను పొంది ఆ సిరి సంపదలను మహారాజుకు ఇచ్చి రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు. పెళ్లి కుమార్తెను తీసుకొని మునికుమారుడు వెళ్ళిపోయాడు. మహారాజు మునికుమారుడిచ్చిన సంపదలతో ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవించుటకు అవసరమైన వస్తువులు సేకరించుకుంటూ భార్యా సమేతుడై సుఖంగా బ్రతుకుతూ గడుపుతున్నాడు. మరికొంత కాలం గడిచింది. ఆ మహారాజ దంపతులకు మరొక కుమార్తె పుట్టింది. రాజు చాలా ఆనందించాడు. ఆ బాలిక కూడా పెరిగి పెద్దయింది. యుక్త వయస్సు వచ్చిన వెంటనే ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నాడు మహారాజైన సూర్యుడు. ఇంతలో యతీశ్వరుడు అనే మునీశ్వరుడు నర్మదా నది స్నానానికి తపతీ తీరం నుండి బయలుదేరాడు. సూర్యుడు ఉన్న ప్రాంతానికి వచ్చాడు. సూర్యుడిని కలుసుకొని అతని యోగక్షేమాలను గురించి అడిగాడు. మహారాజు, మునిపొంగవ, నేను వంగదేశానికి అధిపతిని. నా పేరు సూర్యుడు. నా రాజ్యము శత్రువుల పాలైన కారణంగా అడవుల పాలయ్యాను. దరిద్రం కన్నా గొప్ప కష్టము, పుత్రశోకానికి మించిన దుఃఖము, భార్య వియోగ సంతాపాన్ని మించిన వ్యాధి ఉండదు. నాకు 2 కుమార్తెలు. ఒక కుమార్తెను కొంత ధనం తీసుకొని ఒక మునికుమారునికి ఇచ్చి వివాహం చేసి కాస్తలో కాస్త సుఖపడుతున్నాను. చిన్న కుమార్తెను కూడా ఎవరైనా ధనమిచ్చిన వానికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు, మహారాజా, అదేమి పని? కన్యను అమ్మటం మహాపాతకము. ఆ ధనంతో చేసే దైవ కార్యాలు, పితృకార్యాలు నిరుపయోగములు. నీకు నరకమే సంప్రాప్తిస్తుంది. పుత్ర సంతానం కలగదు. దేనికైనా ప్రాయశ్చిత్తం అంటూ ఉంది, కానీ కన్యా విక్రయము చేసిన వాడికి ప్రాయశ్చిత్తమే లేదు. నా మాట విను. ఈ కార్తీక మాసంలో కన్యాదానం చెయ్యు. గంగా స్నాన ఫలితాన్ని, అశ్వమేధ యాగ ఫలితాన్ని పొంది తరిస్తావు. పెద్ద కుమార్తెకు కన్యాశుల్కం తీసుకున్న దోషము నశిస్తుంది అంటూ హితోపదేశం చేశాడు. మహానుభావ, అవేమి మాటలు! పాప ఫలితముగా నరక యాతనలు ఎప్పుడు కలుగుతాయో కలగవో గాని దారిద్ర్యంతో పడే జీవన యాతనలు దాటి బయటపడటమే ముఖ్యం. తిండి తిప్పలు లేక జీవన సౌఖ్యాలకు దూరమై చిక్కి శైల్యమై బతకడం, ముక్కు మూసుకొని తపస్సు చేసి మోక్షం కోసం అరులు చాచడం ఎంత అవివేకమో తెలుసా? మీరు ఏమైనా అనండి, ఎన్నైనా చెప్పండి, నేను నా కుమార్తెను ధనమిచ్చిన వరునికే ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు రాజు. మహారాజు ఆలోచన చూసి యతీశ్వరుడు ఆశ్చర్యపోయి తన దారిన తాను వెళ్ళాడు. కొంతకాలానికి రాజు శరీరాన్ని వదిలిపెట్టాడు. అతడు నరకానికి వెళ్ళాడు. అక్కడ అనేక విధాలైన చిత్రహింసలను అనుభవిస్తున్నాడు. సూర్యుని పూర్వీకుడైన ధర్మనిరతుడైన శృతకీర్తిని సూర్యుడు చేసిన పాప ఫలితంగా స్వర్గం నుండి నరకానికి తీసుకుపోయారు.
శృతకీర్తి, నేను ఏ విధమైన అధర్మాలను చేయలేదు. క్రతుదీక్షలలో దాన ధర్మాలలో బతుకంతా గడిపినందువలన నాకు స్వర్గలోక వాసం లభించింది. ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు నాకు నరకయాతనలు పెడుతున్నారు? దానికి కారణం ఏమిటి అని యమధర్మరాజునే ప్రశ్నించాడు. యమధర్మరాజు, ఓ శృతకీర్తి, నువ్వు పరమ పవిత్రమైన వాడివే. కానీ నీ వంశంలో సూర్యుడు అనే రాజు రాజ్యభ్రష్టుడై భయంకరమైన కఠినమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తూ డబ్బుకు కక్కుర్తిపడి తన కుమార్తెను మునికుమారునికి అమ్మాడు. అతడు చేసి ఆ దోషం వలన నీకు ఈ దుస్థితి కలిగింది అని చెప్పారు. ఈ బాధ నుండి తప్పించుకునే ఉపాయం ఏదీ లేదా అని అడిగాడు శృతకీర్తి. ఓ రాజా, సూర్యుని భార్య పుత్రికలు నర్మదా నదీ తీరంలో పర్ణకు కుటీరంలో నివసిస్తున్నారు. సూర్యుని చిన్న కుమార్తె యుక్త వయసులో ఉంది. నా ఆశీర్వాద బలంతో నువ్వు అక్కడకు వెళ్ళు. కార్తీక మాసంలో అలంకార పూర్వకంగా కన్యాదానం చేయించు. ఆ పుణ్యఫలం వల్ల నీ దోషం తొలగిపోతుంది. మీకు నరకం నుండి విముక్తి కలుగుతుంది అని హితువు చెప్పాడు యమధర్మరాజు. శృతకీర్తి వెంటనే యమధర్మరాజు యొక్క ఆశీర్వాద బలంతో నర్మదా నదీ తీరానికి చేరుకొని శూరుని ఆశ్రమంలోకి ప్రవేశించాడు. సూర్యుని భార్యకు తమ దుస్థితిని, కన్యాదాన వైభవాన్ని గురించి, కార్తీక మాసంలో కన్యాదానం చేయటం వల్ల కలిగే ఫలితాన్ని గురించి ప్రబోధ చేశాడు. అప్పుడు అందరూ కలిసి సూర్యుని రెండవ కుమార్తెను విజ్ఞాని, మంచి అందం ఆకారం కలిగిన యువకునికి ఇచ్చి కార్తీక మాసంలో వివాహం చేశారు. అందరూ తరించిపోయారు. మొదటి కుమార్తె వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం కూడా తొలగిపోయింది. కనుక జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేయటం వల్ల వచ్చే ఫలితం ఎంతో గొప్పది. బిడ్డలు లేనందువల్ల కన్యాదానం చేయలేని వారైనా సరే ఏ నిరుపేదకో సహాయపడి కన్యాదానం చేయించిన వరుని కాళ్ళు కడిగి కన్యాదానం చేసినా పై ఫలితమే దక్కుతుంది. అది కుదరని వారు విధుల ప్రకారంగా ఆబోతుకు వివాహం అచ్చుపోయేసి వదలడం చేసిన ఫలితం లభిస్తుంది అని వశిష్ఠుడు వివరించాడు. ఆడపిల్ల పరాశక్తి అంశ. ఆమెను అమ్ముకునే వాడికి ఏ గతి పడుతుందో సూర్యుని కథ సూచిస్తుంది. కన్యను ఉత్తమమైన దానం చెయ్యాలే తప్ప అంగడిలో సరుకులా అమ్మకూడదు. నరకం ఉందా, పోయినాక చూస్తామా అంటూ పిచ్చి ప్రశ్నలు వేసి పిచ్చి పనులు చేసేవారికి ఈ కథ ఒక గొప్ప గుణపాఠం నేర్పిస్తుంది. 13వ రోజు పారాయణం